జై భవానీ, జై జై దుర్గా. ముందు అందరికీ జై శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కొరుట్లలోని రామదాస్ జై భవానీ కళాశాల వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ మనకు 8 డిఫరెంట్ మోడల్స్లో ఉన్న దుర్గమాతలు అయితే డిస్ప్లే పెట్టడం జరిగింది. మీకైతే ప్రతి ఒక్క విగ్రహము డీటెయిల్గా అయితే చూపిస్తా. మీరు మాత్రం తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ నచ్చినట్టయితే తప్పకుండా బుకింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? చలో ఇంకెందుకు లేటు, చక్కగా లోపలికి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ వర్క్ కూడా జరుగుతుందన్నమాట, వెల్డింగ్ వర్క్ అంతా కూడా. అండ్ ఇటు సైడ్ మొత్తం కూడా తయారు చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ముంబై స్టైల్లో ఉన్న దుర్గమాతలు. అండ్ ఇక్కడ మనకు చూసారు కదా, ఇవో డిస్ప్లే మొత్తం 8 డిఫరెంట్ మోడల్స్ ఉన్న దుర్గమాతలు ఇక్కడ ప్రస్తుతం మనకు డిస్ప్లేలు అయి ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహం మనము డీటెయిల్గా అయితే చూద్దాము. అండ్ ఇక్కడ విగ్రహం చూసుకున్నట్టయితే సింహం పైన కూర్చొని ఉన్న దుర్గమాత. అండ్ దుర్గమాత కూడా హెయిర్స్ కూడా కర్లీ హెయిర్స్. ఇక్కడ చూడండి, కర్లీ హెయిర్స్ మొత్తం కూడా ప్రతి ఒక్క దుర్గమాత కూడా కర్లీ హెయిర్స్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ సింహానికి కూడా జూలు ఇట్లా ముడితే మనకు రియాలిటీగా ఫీలింగ్ వస్తుంది, అంత మంచిగా ఉన్నది. ఓకే, దాదాపు 7 to 8 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడనేమో మనకు బ్యాక్గ్రౌండ్లో పరశురాముడు చూసారు కదా. ఈ దుర్గమాత మనకు దాదాపు 10 ఫీట్ వరకు అయితే హైట్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ సైడ్ ఏమో మనకు డ్రాగన్, ఓకే, చాలా పెద్దగా ఉన్నది. అండ్ ఇక్కడ సింహం కూడా మామూలు పెద్దలు, దాదాపు ఈ సింహమే మనకు 6 ఫీట్ హైట్ అయితే వస్తుంది. ఇక్కడ జూలు కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా పెట్టిండ్రో. ఓకే, అండ్ ఇక్కడ దుర్గమాతకు ఆభరణాలు కానీ కిరీటానికి కానీ మొత్తం కూడా గోల్డ్ వర్క్ లెక్క మనకు కుందన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, డిఫరెంట్ స్టైల్ అంటే డిజైన్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. చూడండి, వేరే లెవెల్ ఇచ్చారు. అండ్ దుర్గమాత అమ్మవారి ఫేస్ కూడా డిఫరెంట్గా ఉన్నది. అండ్ కర్లీ హెయిర్స్తోని దుర్గమాత చాలా అందంగా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఈ దుర్గమాత వచ్చేసి మనకు దాదాపు 10 ఫీట్ వరకు హైట్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకు నెమలి ఆర్చి ఉన్న దుర్గమాత. ఓకే, అండ్ మెటాలిక్ ఫినిషింగ్లో బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా సింహం కూడా పెద్దగా ఇచ్చారు. ఓకే, సింహాసనం పైన కూర్చొని ఉన్న దుర్గమాత. అండ్ ఈ దుర్గమాత కూడా మనకు కుందన్ వర్క్ కూడా చూడండి, కిరీటానికి కూడా చాలా మామూలు లేదు, ప్రీమియం క్వాలిటీలో అయితే మనకు ఆభరణాలు అయితే పెట్టడం జరిగింది. అండ్ కర్లీ హెయిర్స్తోని మనకు అమ్మవారు దర్శనమిస్తుంది. ఓకే, ఈ దుర్గమాత కూడా మనకు 10 ఫీట్ వరకు హైట్ అయితే ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ముంబై స్టైల్లో మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ మనకు స్పెషల్గా ఏంటంటే మనకు 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి కదా. ఆ అవతారాలకు సంబంధించిన అన్నీ కూడా మనకు వెనుక బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్లో ప్రతి ఒక్కటి విగ్రహం కూడా మనకు డీటెయిల్గా అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇటు సైడు 4 దుర్గమాతలు అంటే అవతారాలు, అటు సైడ్ 4 అవతారాలు. ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్లో మొత్తము ఎల్లో కలర్లో మనకు అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది. మనకు అమ్మవారి సినిమా ఉంటుంది కదా, సేమ్ అదే టైప్లో మనకి ఇచ్చిండ్రు. అండ్ ముంబై స్టైల్లో మనకు దర్శనమిస్తుంది. అండ్ అమ్మవారికి కూడా సారీ కూడా కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ కర్లీ హెయిర్స్తోని మనకు ఆభరణాలు కిరీటానికి కానీ చాలా ఎక్సలెంట్గా చాలా అందంగా కనబడుతుంది. ఫినిషింగ్ కూడా చూడండి. అండ్ కలరింగ్ వర్క్ వేరే లెవెల్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఇందులో స్పెషల్ ఏంటంటే కనురెప్పలు ఉంటాయి చూసిర్రా, ఆ కనురెప్పలు కూడా రియాలిటీగా పెట్టారు. చూడండి, మనకి అది మన పెయింటింగ్ కాదు, ఏం కాదు, రియాలిటీగా కనురెప్పలు ఏ విధంగా ఉంటే మనకు ఆ విధంగా అయితే మనకు పెట్టడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక విగ్రహము, ఇక్కడ సింహాసనం పైనుంచి వస్తున్న సింహం. ఓకే, అండ్ పైననేమో శేషనాగు నాగమణి పైన. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసి మనకు సూర్యభవాని ఆర్చు, సింహాసనం పైన కూర్చున్న దుర్గమాత చాలా గంభీరంగా మనకు దర్శనమిస్తుంది. అండ్ ఫేస్ కూడా చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే చూడండి, ఇక్కడ కూడా కనురెప్పలు కూడా చూడండి పెట్టిండ్రు, కలర్ కాదు అది, కనురెప్పలు పెట్టిండ్రు. అండ్ ఈ విగ్రహం కూడా దాదాపు 10 ఫీట్కి ఎబోన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు పేరు కూడా రాసిన ఉండే, పాముల ఆర్చి దుర్గామాత అని చెప్పేసి. అండ్ ఇక్కడ నెక్స్ట్ విగ్రహం చూసుకున్నట్టయితే దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ మనకు గోల్డ్ కోటింగ్లో సూర్యభగవాన్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసిరు కదా. అండ్ ఇక్కడ అమ్మవారి ఫేస్ కూడా చూడండి ఎంత అందంగా కనబడుతుందో. ఫినిషింగ్ కూడా వేరే లెవెల్ ఇచ్చారు. ఇట్లా చూడంగానే మనకి ఇట్లా కళ ఇట్లా ఉట్టి పడుతుంది, అట్లా అంత మంచిగా తయారు చేసారు. ఇక్కడ మనకు సింహాసనం కిందనేమో మనకు సింహం ఇచ్చారు. సింహం కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో, కలర్ కూడా వేరే లెవెల్ ఇచ్చారు. అండ్ ఈ సింహానికి కూడా ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది, స్మూత్గా. ఓకే, ఇక్కడ సూర్యభవన్ ఆర్చ్తోని ఎక్సలెంట్ కనబడుతుంది. అండ్ మనకు కలర్స్ కూడా మంచిగా లైట్గా ఇచ్చారు, చాలా అందంగా కనబడుతుంది. ఇంకొక 2 విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ముంబై స్టైల్లో మనకు దర్శనమిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూసుకున్నట్టయితే సర్కిల్ టైప్లో ఇచ్చారు, పైన ఓం సింబల్ అండ్ మెటాలిక్ ఫినిషింగ్లో. అండ్ ఇక్కడ అమ్మవారికి కూడా శారీ కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ అమ్మవారికి ముక్కు పుడక చూడండి, హెయిర్స్ పైన కిరీటానికి కుందన్ వర్క్ చూడండి, ప్రీమియం ఉన్నాయి ప్రతి ఒక్క కుందన్ వర్క్ కానీ. ఓకే, అండ్ ఇక్కడ సింహం అటు సైడ్ ఇటు సైడ్ 2 కూడా సింహాలు. ఓకే, జూలుతో ఉన్నది. ఈ విగ్రహం మనకు దాదాపు
8 ఫీట్లకు ఎబో ఉంటుంది. అండ్ ఫైనల్ దుర్గామాత తీసుకున్నట్టయితే ఇంకా ప్రిపేర్ కాలేదు. అండ్ చూసారు కదా ఆల్మోస్ట్ 8 దుర్గామాతలు కూడా మనకు డిస్ప్లే పెట్టడం జరిగింది. నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుంగ అయితే వేసేసుకోండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.